వీసాలు రద్దు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు మరో హెచ్చరిక. అమెరికా తాజాగా భారతీయులతో సహా విదేశీ విద్యార్థులకు వీసా రద్దుపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. స్టూడెంట్ వీసాలపై ఉన్నవారు తమ విద్యా సంస్థల నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, తరగతులకు హాజరు కాకపోతే లేదా ఏవైనా స్టడీ ప్రోగ్రామ్ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విడిచిపెట్టినా వారి వీసాలను రద్దు చేస్తామని అమెరికా ఎంబసీ స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ ఇతర వీసాలకు కూడా అర్హులు కాబోరంటూ అగ్రరాజ్యం హెచ్చరించింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ ఇతర వీసాలకు కూడా అర్హులు కాబోరంటూ అగ్రరాజ్యం హెచ్చరించింది. ఇటీవల ట్రంప్ విదేశీ విద్యార్థులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పాలస్తీనా మద్దతుగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థుల వీసాలు రద్దు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షలతో విదేశీ విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. ఇప్పుడు ఓపీటీ వీసాలు కలిగిన విద్యార్థులకు కూడా ఉపాధి సంబంధిత సమాచారం 90 రోజుల్లో ఇవ్వాలని, లేకపోతే చట్టబద్ధ హోదా కోల్పోతారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొనడం గమనార్హం. ఇది విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఒకవైపు విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025 నాటికి 18 లక్షలకు చేరుతుందనే గణాంకాలు, మరోవైపు అమెరికాలో విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న ఆంక్షలు సంక్లిష్ట స్థితిని సూచిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా, కెనడా, యూకే దేశాలకు మొగ్గు చూపే భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో వీసా భద్రత విషయంలో విద్యార్థులు మరింత జాగ్రత్తగా, నిబంధనలకు అనుగుణంగా చదువుకోవాల్సిన అవసరం ఏర్పడింది.